యూట్యూబ్ కంపెనీ వాళ్ళు అమెరికాలో వాషింగ్టన్ డీసీ ఏరియాలో ఉన్న యూట్యూబ్ ఛానల్ ఉండే వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మనింటే ఇదిగో ఈ బ్యాడ్జ్ ఇచ్చినారు. మన ఛానల్ దేనికి సంబంధించింది అనే దాన్ని బట్టి రకరకాల ప్రదేశాలు చూపించే ఛానలా, వ్లాగింగ్ ఛానలా, తిండి ఛానలా లేదా టెక్నాలజీ ఛానలా అటాటి స్టిక్కర్లు ఇదిగో ఉన్నాయి. ఇది తీసుకొని మన బ్యాడ్జ్ మీద తగిలించుకుంటే మనం కలవబోయే వాళ్ళకి ఏ ఛానల్ అనేది తెలుసుకోవడానికి ఇదిగో ఈ రెస్టారెంట్ లో అరేంజ్ చేసినారంతా. ఇంకా టేబుల్ మీద రకరకాల వస్తువులతో డెకరేట్ చేసినారు. ఖర్చంతా యూట్యూబ్ వాళ్ళు పెడతారు కానీ ఇదిగో ఈమెనే ఆర్గనైజ్ చేసేది ఈ ఈవెంట్ ని. ఓకే ఇదిగో ఆమె వాళ్ళ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయమని ఇది ఇచ్చింది. ఇంకా ఒక్కొక్క కుర్చీ మీద ఇదిగో క్రియేటర్ కలెక్టివ్ అని ఒక సిత్తి పెట్టినారు. ఇదిగో ఈ సిత్తి లోపల బాగా వాసన వచ్చే ఒక మైనపొత్తి పెట్టినారు. తర్వాత రాసుకోమని ఒక డైరీ పెట్టినారు. ఇంకా అందరికి స్వాగతం చెప్పినారు. ముఖ్యంగా ఈ ఈవెంట్ ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరూ కనెక్ట్ అయ్యి మాట్లాడుకోవడానికి ఇలాంటి మీటింగ్లు యూట్యూబ్ వాళ్ళు అమెరికాలో ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క టైమ్ లో పెడతా పోతా ఉన్నారు. ఇంకా వీడికి వచ్చిన వాళ్ళంతా యూట్యూబర్లు కాబట్టి రచ్చ రికార్డ్ చేస్తున్నారు. ఇదిగో ఈ పచ్చ పేపర్ మీద మీరు దేనికి కృతజ్ఞతగా ఉంటారు అని రాయమన్నారు. ఈ లాస్ట్ లో చూపిస్తాను. ఇంకా ఆస్కార్ అవార్డులలో మాదిరిగా ఫోటోలు తీసుకోవడానికి ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ పెట్టినారు. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగానే తిండి అరేంజ్ చేసినారు. కొన్ని స్వీట్లు, సాలడ్లు, రోస్టెడ్ స్క్వాష్ అంట, సియర్డ్ సామన్ అంట చేప, ఇదేదో చికెన్, క్యారెట్స్ అంట, గ్రిల్డ్ హ్యాంక్ స్టేక్ అంట, తర్వాత ఏదో పాస్తా అంట, ఇంకా రకరకాలు పెట్టినారు. ఇంకా ఇక్కడికి వచ్చిన రకరకాల కళాకారులంతా వాళ్ళ టాలెంట్ అంతా చూపిస్తున్నారు. ఇదిగో ఈ అమ్మాయి ఈ చిన్న బొమ్మ దాంట్లో ఎదురుగుండే మనిషిని చూసి ఈ 2 చక్రాలు తిప్పి బొమ్మ గీస్తదంట. తెలుగు వాళ్ళు ఎవరు కనపడలేదు. పాకిస్తాన్ ఒక అబ్బాయి కనపడ్డాడు. ఇంకా రకరకాల యూట్యూబర్లు ఈ ఏరియాలో ఉండే వాళ్ళంతా వచ్చినారు. ఇంకా అందరితో కొంతసేపు కుశాలుగా మాట్లాడి ఫోటోలు తీసుకొని ఇదిగో ఈ పచ్చ కాగితం మీద చూడండి ఎవరో రాసినారు. అమెరికాకు వచ్చిన పెద్దోళ్ళంతా చూడండి ఎట్లా స్నేహం చేస్తున్నారో ఇదిగో ఈ వీడియోలో చూపించినాను.